అంజలి టీవీ. గత ఎపిసోడ్లో శకుంతల ఆడిన నాటకం రక్తి కట్టింది. పాలల్లో తానే విషం కలుపుకొని ఆ నేరం అంజలి మీద మోపింది. డాక్టర్ కూడా విషం ఉన్న మాట నిజమే అని తెలిసడంతో అరుణ్ తన భార్యను పూర్తిగా ద్వేషించడం మొదలుపెట్టాడు. నా కన్న తల్లిని చంపడానికి చూస్తావా అని అంజలి మీద విరుచుకుపడ్డాడు. మరి ఇప్పుడు అంజలి పరిస్థితి ఏంటి? రేపే ఆమె ఫైనల్ ఇయర్ పరీక్ష. జైలు లాంటి ఆ గదిలో బందీగా ఉన్న అంజలి పరీక్ష రాయగలదా? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో శకుంతల ఇంటి హాల్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. అరుణ్ అంజలిని చేపట్టుకొని ఒక గది వైపు తీసుకెళ్తున్నాడు. అంజలి ఏడుస్తూ అరుణ్ కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అరుణ్, నన్ను నమ్మండి, నేను విషయం కలపలేదు. అత్తయ్య అంటే నాకు ప్రాణం. నేనెందుకు చంపుతాను? డాక్టర్ గారు ఏదో పొరపాటు పడుంటారు. అరుణ్ అంజలిని లోపలికి గెంటేసి, నోరుమి, ఇంకా అబద్దాలా? కళ్ళెదుట అమ్మ నురుగల కక్కుతూ గిలగిలా కొట్టుకుంటుంటే చూశాను. ఆ పాల గ్లాసు నీ చేతితోనే ఇచ్చావు. డాక్టర్ సాక్ష్యం చెప్పారు. ఇంకేం కావాలి? నువ్వు మనిషివే కాదు, దెయ్యానివి. నా జీవితంలోకి వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేశావు. కాదండి, నా మాట వినండి. వినడానికి ఏమీ లేదంజలి. అమ్మ కోలుకునే వరకు నువ్వు ఈ గదిలోనే ఉండాలి. ఆ తర్వాత నిన్ను పోలీసులకు అప్పగించాలా లేక నేనే చంపాలనేది అప్పుడు నిర్ణయిస్తాను. అలా అని అరుణ్ అంజలిని ఒక చిన్న గదిలోకి తోసేసి బయట గడియ పెట్టి పెద్ద తాళం వేస్తాడు. అప్పుడు లోపల అంజలి తలుపులు బాదుతూ ఏడుస్తుంది. అరుణ్ గారు, తలుపు తీయండి, రేపు నాకు పరీక్ష ఉంది, ప్లీజ్ అని అరుస్తుంది. కాని అరుణ్ మాత్రం వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు శకుంతల పడక గదిలో మంచం మీద నీరసంగా పడుకున్నట్లు నటిస్తోంది. చికిత్స చేసి డాక్టర్ వెళ్లిపోయాడు. పక్కన రాఘవయ్య కూర్చొనున్నాడు. అరుణ్ ఆవేశంగా లోపలికొస్తాడు. అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? ఏదో దేవుడి దయ వల్ల బతికాన్రా. నా కోడలే నన్ను సంపాలనుకున్నాక నేను బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. అలా అనకమ్మా, దాన్ని ఆ గదిలో బంధించాను. రేపు ఉదయం పోలీసులకు పట్టిస్తాను. వద్దురా, వద్దు. పోలీసుల వరకు వెళ్తే మన పరువే పోతుంది. ఊర్లో అందరూ మన గురించి చెప్పుకుంటారు. మన కుటుంబానికే మచ్చనాయనా. మరేం చేయమంటావమ్మా? దాన్ని వదిలేయమంటావా? వదిలేయద్దు, కాని పోలీసులు వద్దు. దాన్ని ఆ గదిలోనే బంధించుంచు. అన్నం నీళ్లు పెట్టకు, కుక్కలాగా పడుండని. ఆకలితో అలమటిస్తూ తన తప్పు తెలుసుకోవాలి. కానీ అమ్మా. నా మాట ఎనరా. అన్నట్టు రేపేదో దాని పరీక్ష అంట కదా? అవునమ్మా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. అదే నాకు కావాల్సింది. అది రేపు పరీక్ష రాయకూడదు. చూసావా, పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకొని ఆ ఆస్తి అంతా తన పేరు మీద రాసుకొని మనల్ని గెంటేయాలనే ఈ ప్లాన్ వేసింది. రేపు అది పరీక్ష రాస్తే మళ్ళీ మన నెత్తి మీద ఎక్కుతుంది. అందుకే అది రేపు గడప దాటడానికే వీల్లేదు. ఖచ్చితంగా అమ్మా, అది రేపు పరీక్ష రాయదు. అసలు ఈ జన్మలో ఇక పెన్నే పట్టనివ్వను. నువ్వు విశ్రాంతి తీసుకో అని అరుణ్ చెప్పి వెళ్ళిపోతాడు. శకుంతల రాఘవయ్య వైపు చూసి నసుగుతుంది. రాఘవయ్య ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆయన మౌనంగా గదిలో ఉన్న చెత్తను శుభ్రం చేస్తూ ఉంటారు. అలా ఉండగా రాఘవయ్య పరిశీలనలో ఉన్నాడు. ఆ తర్వాత శకుంతల నిద్రలోకి జారుకున్నాక రాఘవయ్య మెల్లగా మంచం కింద శుభ్రం చేస్తూ ఉంటాడు. చీపురుతో ఊడుస్తూ ఉండగా మంచం కోడు దగ్గర ఏదో మెరుస్తుంది. రాఘవయ్య దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. అది ఒక చిన్న విషపు సీసా. దాని మూత తీసి ఉంది. అప్పుడు రాఘవయ్య మనసులో, ఇదేంటి ఎలకల మందు సీసా? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అంజలి వంటగదిలో పాలు కాసింది, అక్కడ కలపాలి గాని ఈ సీసా శకుంతల మంచం కింద ఎందుకుంది? రాఘవయ్యకు ఒక్కసారిగా నిజం అర్థమైంది. శకుంతల వైపు చూస్తాడు. తనలో తాను, ఛీ, ఎంత నీచానికి గుడిగట్టావు శకుంతల. ఒక ఆడపిల్ల చదువుని ఆపడానికి, కన్న కొడుకు చేతే భార్యను ద్వేషించేలా చేయడానికి ఈ ప్రాణాల మీదకే తెచ్చుకుంటావా? ఈ విషయం ఇప్పుడు అరుణ్కి చెప్తే నమ్మడు. అంజలి ఇక్కడ దాచి ఉంటుంది అంటాడు. ఇప్పుడు అంజలిని కాపాడడం ముఖ్యం. రేపు ఆమె పరీక్ష. అది గనక మిస్ అయితే ఆమె జీవితం నాశనం అయిపోతుంది. అలా అనుకుని రాఘవయ్య ఆ సీసాను తన జేబులో దాచుకుంటాడు. గది బయటకు వస్తాడు. అంజలిని బంధించిన గది వైపు చూస్తాడు. అక్కడ అరుణ్ కుర్చీ వేసుకుని కాపలా కాస్తున్నాడు. రాఘవయ్య అరుణ్ దగ్గరికి వెళ్లి, అరుణ్, నువ్వెళ్ళి పడుకోరా, నేనుంటానిక్కడ. వద్దు నానా, ఆ రాక్షసి మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తుంది. నేనే ఉంటాను, మీరెళ్ళండి. అలా చెప్పగానే రాఘవయ్య నిస్సహాయంగా తన గదిలోకెళ్తాడు. కాని ఆయన నిద్రపోడు.
అంజలికి ఎలాగైనా సాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఉండగా బందీగా గదిలో ఉన్న అంజలి అర్ధరాత్రి 1 గంట సమయంలో గదిలో చిమ్మ చీకటి. అంజలి నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. రేపు ఉదయం 10 గంటలకు పరీక్ష. సంవత్సరం మొత్తం కష్టపడి చదివింది. ఈ ఒక్క పరీక్ష రాస్తే డిగ్రీ పూర్తవుతుంది. లేకపోతే మళ్లీ సంవత్సరం ఆగాలి. అప్పటికే ఈ ఇంట్లో బతికుంటానో లేదో తెలీదు. అంజలి కిటికీ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నాన్న, మీరే దారి చూపించాలి. అత్తయ్య గెలిచారు. అరుణ్ గారు నన్ను నమ్మడం లేదు. కాని నేను ఓడిపోకూడదు. ఎలాగైనా బయటపడాలి. అలా అనుకొని అంజలి ఆ గది కిటికీని పరిశీలిస్తుంది. అది పాతకాలపు చెక్క కిటికీ. దానికి ఇనుప ఉచ్చులున్నాయి. అంజలి ఒక్కొక్క ఉచ్చుని పట్టుకుని కదిలించి చూస్తుంది. అన్నీ గట్టిగానే ఉన్నాయి. కాని కింద వైపు కొంచెం చెదులు పట్టి మెత్తగా ఉంది. ఈ చెక్క మెత్తగా ఉంది. దీని గనక పగలగొడితే ఒక్క ఊచైనా బయటకు వస్తుంది. ఆ గ్యాప్లోంచి నేను బయటపడొచ్చు. కానీ దేంతో పగలగొట్టాలబ్బా? అంజలి గదంతా వెతుకుతుంది. ఒక మూల పాత ఇనప బద్ద దొరుకుతుంది. దాంతో ఆ చెక్కను చెక్కడం మొదలు పెడుతుంది. టక్ టక్ మన శబ్దం రాకుండా చాలా మెల్లగా చీకట్లో ఆ చెక్కను తొలిచే ప్రయత్నం చేస్తుంది. తెల్లవారుజామున 4 గంటలు. అరుణ్ కుర్చీలో కూర్చుని కునుకుపాట్లు పడుతూ ఉన్నాడు. అంజలి ఏమో చేతులు పూర్తిగా రాసుకుపోయే. అయినా ఆపలేదు. చివరికి ఆ ఊచ కింద ఉన్న చెక్క పూర్తిగా ఊడిపోయింది. కిర్రుమని శబ్దం వస్తుంది. బయట అరుణ్ కదిలినట్లు అనిపిస్తుంది. అంజలి ఊపిరి బిగపడుతుంది. ఎవరది అని లేచి తలుపు దగ్గరకొస్తాడు. ఏయ్, లోపలేం చేస్తున్నావు? శబ్దాలు ఎందుకు చేస్తున్నావు? ఎలుకలండి, ఎలుకలు తిరుగుతున్నాయి. నువ్వు కూడా ఎలకవే. ఉండు, ఉదయం నీ సంగతి చెప్తాను. అలా అని మళ్లీ కుర్చీలో కూలబడతాడు. ఆ సమయంలో అంజలికి ప్రాణం లేచినట్లవుతుంది. కాని ఒళ్ళు వెళ్తుందా లేదా అనేది అనుమానమే. కాని ప్రయత్నించుక తప్పదు. అలా అనుకుంటూ ఉదయం 8 గంటల సమయం వరకు గడిచిపోతుంది. శకుంతల ఇంకా మంచం మీదే ఉంది. అరుణేమో బ్రష్ చేసుకుంటున్నాడు. రాఘవయ్య పేపర్ చదువుతూ ఉన్నాడు. అంజలికి పరీక్ష 10 గంటలకు. సెంటర్కి వెళ్లాలంటే గంట ప్రయాణం. అంటే 9 గంటలకే బయలుదేరాలి. చేతిలో 1 గంట మాత్రమే ఉంది. అంజలి కిటికీ దగ్గర, ఇదే సమయం. ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు. నేను బయటపడాలి. అలా అనుకుని అంజలి ఆ సన్నని ఖాళీలో నుంచి, ఆ ఊచల మధ్య నుంచి సంచి పట్టుకుని బయటికి జారిపోతుంది. దప్ మని కింద పడిపోతుంది. అంజలి లేచి నిలబడి, అమ్మయ్యా, బయటపడ్డాను. కానిప్పుడు ఎవరు చూడకుండా కాంపౌండ్ వాల్ దూకాలి. అలా అంజలి నడుస్తూ పెరటి గోడ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక పాత డ్రమ్ ఉంటుంది. దానిమీద ఎక్కి గోడ దూకేస్తుంది. రోడ్డు మీదకు రాగానే వెనక్కి తిరిగి ఇంటి వైపు చూస్తుంది. అరుణ్ గారు, నన్ను క్షమించండి. నేనేం పారిపోవడం లేదు. నా గెలుపు కోసం వెళ్తున్నాను. పరీక్ష రాసి మళ్లీ వస్తాను. అప్పుడు నా నిజాయితీని నిరూపించుకుంటాను. అంజలి రోడ్డు మీద పరుగు తీస్తుంది. బస్సు ఏమో దొరకదు. ఆటోలు లేవు. సమయం 8:45. పరీక్ష సెంటర్ 10 కిలోమీటర్ల దూరం. అంజలి పరుగే ఆపదు. కాళ్లల్లో సత్తువ ఉన్నంత వరకు పరిగెడుతూనే ఉంటుంది. అలా ఉండగా ఉదయం 9 గంటల సమయంలో ఇంటి లోపల నుంచి శకుంతల లేచి మంగమ్మ ఇంటికొస్తుంది. ఏమే శకుంతల, ఎలా ఉంది ఆరోగ్యం? ఆ దొంగ కోడలు ఏం చేస్తోంది? బాగానే ఉందిలే మంగమ్మ. దాని ఆ గదిలో వేసి బంధించాగా. ఈరోజు దాని పరీక్ష. కాని అది అక్కడే 7 సగూసని ఉంటుంది. నాకెంత ఆనందంగా ఉందో. అలా ఉండగా ఇంట్లో అరుణ్ గది తాళం తీస్తాడు. గడియ తీసి తలుపు తెరుస్తాడు. గది అంతా నిశ్శబ్దంగా ఉంది. అరుణ్ ఏమో లోపలికెళ్తాడు. అంజలి కనిపించదు. కిటికీ వైపు చూడగా ఒక ఇనుప ఉజ్జ వంగిపోయి ఉంది. అరుణ్ షాక్ అయిపోయి అరుస్తూ, పారిపోయింది! అంజలి పారిపోయింది! కిటికీ ఊచలు వంచేసి పారిపోయింది! ఆ అరుపులు విని అక్కడికి శకుంతల, రాఘవయ్య వస్తారు. ఏంటి, ఎంత పని జరిగిందిరా? దొంగ మళ్ళీ తప్పించుకుందా? అది ఖచ్చితంగా పరీక్ష రాయడానికి వెళ్ళుంటుంది. అరుణ్, నువ్విప్పుడే వెళ్ళు. అది పరీక్ష హాల్లో అడుగు పెట్టకూడదు. దాన్ని అక్కడికక్కడ జుట్టు పట్టుకుని ఈడ్చుకరా. వద్దరుణ్, ఆవేశపడకు. పరీక్షని రాయనివ్వు. మీరు నోరు ముయ్యండి. అది పరీక్ష రాస్తే రేపు కలెక్టర్ అవుతుంది. అప్పుడు మనల్ని జైల్లో పెట్టిస్తుంది. అరుణ్, ఎల్లు, లేట్ చేయకో. అలా చెప్పిన వెంటనే అరుణ్ బైక్ తాళం తీసుకుని ఆవేశంగా బైక్ ఎక్కుతాడు. అతని కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. శకుంతల వికటంగా నవ్వుతుంది. రాఘవయ్య ఆందోళనగా చూస్తూ ఉంటాడు. అలా ఉండగా పరీక్షా కేంద్రంలో 9:55 సమయంలో గేటు మూసేస్తూ ఉన్నారు. అంజలి చెమటతో తడిసిపోయి, జుట్టు చెరిగిపోయి,
పిచ్చిదానిలా గేటు దగ్గరకు వస్తుంది. అంజలి వాచ్మ్యాన్ ని బ్రతిమలాడుతూ, సార్ ప్లీజ్ సార్, గేటు తీయండి, ఎగ్జామ్ రాయాలి, ప్లీజ్ సార్. టైం అయిపోయిందమ్మాయి, ఇప్పుడు రానివ్వం. అయినా ఏంటి అవతారం? హాల్ టికెట్ ఉందా? అంజలి హాల్ టికెట్ సంచిలో వెతుకుతుంది. ఉంది సార్, ఇదిగోండి, ప్లీజ్ సార్, నా జీవితం పోతుంది. అక్కడే ఉన్న ప్రిన్సిపల్ అంజలి పరిస్థితి చూసి జాలిపడతాడు. అప్పుడు ప్రిన్సిపల్, రానివ్వండి, ఇంకా 5 నిమిషాలు ఉంది కదా. బెలమ్మాయి, త్వరగా వెళ్ళు. అలా అంజలి థ్యాంక్స్ సార్ అని లోపలికి చెప్పి పరుగు తీస్తుంది. ఆమె హాల్లోకి వెళ్తూ ఉండగా ఎగ్జామ్ బెల్ మోగుతుంది. అంజలి సీట్లో కూర్చొని పెన్ను పట్టుకుంటుంది. ఆమె చేతులేమో వణికిపోతూ ఉంటాయి, కళ్లల్లో నీళ్లు. కాని పేపర్ చూడగానే ఆమెలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. అప్పుడు అంజలి మనసులో, ఈ పరీక్ష కేవలం పేపర్ మీద రాసేది కాదు, నా జీవితానికి రాసుకునే పరీక్ష, నేను గెలవాలి. అలా అని అంజలి అనుకుని రాయడం మొదలు పెడుతుంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత బయట గేటు దగ్గర ఒక బైక్ వచ్చి సడన్ గా బ్రేక్ వేస్తుంది. అరుణ్ బైక్ దిగుతాడు. గేటు లోపలికి చూస్తాడు. ఎగ్జామ్ హాల్ కిటికీలో నుంచి అంజలి రాస్తూ కనిపిస్తుంది. అప్పుడు అరుణ్ వాచ్మెన్ తో గట్టిగా, గేటు తీయండి, లోపల నా భార్య ఉంది, నేను ఆమెను తీసుకెళ్ళాలి. ఆమె ఒక క్రిమినల్. ఎవరైనా సరే సార్, ఎగ్జామ్ జరుగుతుంటే లోపలికి వెళ్ళడానికి ఇల్లేదు, మీరిక్కడే ఉండండి. రా నువ్వు బయటికి, ఈ రోజు నీ పరీక్షతో పాటు నీ జీవితం కూడా ముగిసిపోతుంది. అలా పరీక్ష హాల్లో అంజలి పెన్ తో యుద్ధం చేస్తోంది. బయట అరుణ్ కోపం కట్టలు తెంచుకుంటోంది. పరీక్ష పూర్తవగానే బయటకొచ్చే అంజలిని అరుణ్ ఏం చేస్తాడు? అందరి ముందు అవమానిస్తాడా? లేక రాఘవయ్య దగ్గరున్న ఆ విషపు సీసా సాక్ష్యం సమయానికి బయటపడుతుందా? ఇవన్నీ తెలియాలంటే 7వ ఎపిసోడ్ కోసం వేచి చూడండి. శకుంతల అనుకున్నట్టుగానే తన కొడుకు ప్రసాద్కి చక్కటి అమ్మాయైన అంజలితో పెళ్లి జరిపిస్తుంది. కొత్త కోడలి రాకతో ఆ ఇల్లు సందడిగా మారుతుందనుకుంటే అలా జరగలేదు. శకుంతల చాలా కోపిష్టి కావటం వల్ల, పిసినారితనం చూపించటం వల్ల ఆ ఇంట్లో బంధువులెవ్వరూ ఉండరు. వర్షాకాలం కావటం వల్ల మరోవైపేమో వర్షాలు జోరందుకుంటాయి. ఇంతలో శకుంతల, అమ్మా అంజలి, వర్షాకాలం కదా, కాస్త ఆ పని ఈ పని చెయ్యాల్సి ఉంటుందమ్మా. నేను కూడా నీకు సాయం చేస్తానులే. కొత్తగా పెళ్ళయింది, నీ దగ్గర పనులు చేయించకూడదు. కానీ ఏం చెయ్యను చెప్పు, ఈ వర్షం వల్ల అన్ని ఇబ్బందులే నాకు. అయ్యో అత్తయ్య, మీరు చెప్పకపోయినా నేను పని చేసేదాన్ని. ఇప్పుడు నా మనసుకు కాస్త ప్రశాంతంగా ఉందమ్మా. చాలా సంతోషం. నువ్వలా అంటావని అనుకోలేదు. ఈ మధ్య కొత్త కోడళ్లకి కొమ్ములు మొరుస్తున్నాయిలే. పెళ్ళైన వెంటనే వాళ్ళేదో సాధించామనుకుంటున్నారు. మొగుణ్ణి కొంగుకు కట్టేసుకుని అతని చెత్తబుట్టలో పడేయాలని చూస్తున్నారు. నువ్వలా కాదనుకో, నాకు తెలుసు కదా నీ గురించి. ఇక అవన్నీ మనం మాట్లాడుకుంటే మన పనికే ఇబ్బంది. నువ్వెళ్ళి నీ పని చూసుకో. అలాగే అత్తయ్యా. అలా అంజలి వంటగదిలోకి వెళ్తుంది. అంజలి వెళ్ళిన తర్వాత అక్కడికి పక్కింటి వనజ వస్తుంది. వంటింట్లో కొత్త కోడలు పనులు చేయటం చూసి, అరే, అదేంటి శకుంతల, కొత్త కోడలితో పనులు చేయిస్తున్నావు? పాపం, కొన్ని రోజులైనా వదిలేయొచ్చుగా. ఇలా వచ్చిన వెంటనే పనులు చెప్పటం బాగోదు శకుంతల. ఇదిగో వనజ, నోరు మూసుకుని నువ్వొచ్చిన పనేంటో చెప్పు. మా ఇంటి విషయాల్లో తలదూర్చకు. ఎవరినెక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మంచిది. నా జాగ్రత్తలో నేనున్నాను. మధ్యలో నువ్వొచ్చి చెడగొట్టకు. ఇంతకీ నువ్వొచ్చిన పనేంటో, ఏదో అవసరం ఉంటే గాని మా ఇంటికి రావుగా. అది కాదు శకుంతల, వర్షం కురుస్తుందిగా, మీ ఇంటి నుండి ఏదో సువాసన వస్తుంటే ఇలా వచ్చాను. ఇంకా పొయ్యి కూడా వెలిగించలేదు, అప్పుడే నీకు వాసన వచ్చేసిందా? నీ తిండి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. కాసేపుండు, కోడలు పిల్ల ఏదో చెయ్యాలని వెళ్ళింది. ఏం చేస్తుందో చూద్దాం. అలా శకుంతల వనజ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాలాసేపు అంజలి కోసం చూస్తారు. కాని వంటగదిలో నుంచి అంజలి రాలేదు. తీరా అక్కడికెళ్ళి చూస్తే పొయ్యి వెలిగించటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అంజలి. అది చూసిన శకుంతల, ఏంటమ్మా నువ్వు సరిగ్గా పొయ్యి కూడా వెలిగించలేకపోతున్నావు, ఇంకా వంటెలా చేస్తావు? ఇంతకీ నీకు వంటలు చేయడం వచ్చు గదా? వచ్చత్తయ్యా, ఇక్కడ కాస్త కొత్త కదా, అందుకే ఇలా అవుతుంది. రాను రాను అలవాటవుతుందిలేండి. సరే, నువ్విప్పుడు ఇక్కడ వండకమ్మా. అదిగో బయట కట్టెల పొయ్యుంది, అక్కడ చేస్తే రుచి కూడా బావుంటుంది. ఏదైనా చెయ్యాలంటే అక్కడికెళ్ళి చెయ్యి. అయ్యో అత్తయ్యా, బయట వర్షం కదా. వర్షమైతే ఏంటమ్మా, తలపైకి ఏదైనా వేసుకొనెళ్ళు. ఇదిగో మన పక్కింటి వానజ కూడా వచ్చింది. ఈ వర్షంలో తినడానికి పకోడీలు చెయ్యమ్మా, కాస్త తిని పెడుతుంది.
శకుంతల అలా చెప్పటంతో అంజలికి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ కొత్త కోడలు కాబట్టి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక తన అత్తగారు చెప్పినట్టుగానే ఇంటి బయట ఉన్న పొయ్యిపై పకోడీలు చేయటం మొదలు పెడుతుంది. అది చూసిన వనజ, మొత్తానికి కొత్త కోడల్ని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు శకుంతల. కాని రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండు. బుసలు కొట్టే పాము కాటు వేస్తే ఇక ప్రాణాలు పోయే ప్రమాదమే ఉంది. అందుకే ఆచితూచి అడుగై. అదంతా నాకు తెలుసులే గాని నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదిగో అంజలి, ఆ పకోడీల సంగతి ఎంతవరకు వచ్చింది? ఆ చేస్తున్నానత్తయ్యా. వర్షం పడుతుంది కదా, అందుకే ఈ పొయ్యి సరిగా మండలేదు. కట్టెలు బాగా తడిచిపోయాయి. ఏంటమ్మా నువ్వు? ఇలా అయితే కష్టం. ప్రతి ఆడది పుట్టింట్లో రాణిలా పెరుగుతుంది. అదే ఆ కన్నవాళ్లు చేసే పెద్ద తప్పు. అలా చేయటం వల్ల వాళ్ళ తర్వాత అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. ఏ ఆడదైనా మెట్టినింటికి వచ్చాక గొడ్డులా కష్టపడాల్సిందే కదా. నువ్వక్కడ పనులు ఏవి చెయ్యకుండా అలవాటు పడ్డట్టున్నావు. అందుకే ఇక్కడికొచ్చి కష్టపడుతున్నావు. ఇంతకీ ఆ పకోడీలు ఈరోజు పూర్తవుతాయా, లేక రేపటి వరకు ఎదురు చూడమంటావా? తన అత్తగారు మాట్లాడే ప్రతి మాట అంజలి మనసుని ముళ్ళులా గుచ్చుతూ ఉంటుంది. కానీ ఓర్చుకొని మౌనంగా ఉంటుంది అంజలి. ఇక చాలాసేపు కష్టపడి వర్షంలోనే తడుస్తూ ఆ పకోడీలు చేయటం పూర్తి చేస్తుంది అంజలి. ఆ తర్వాత శకుంతలకు వనజకు ఇస్తుంది. ఇంట్లోకి వెళ్లి తన పనేదో తాను చేసుకుంటూ ఉంటుంది. వనజ మాత్రం ఆ పకోడీని చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. అదేం పారిపోదులే, కాస్త మెల్లగా తినొచ్చు కదా. నిజంగా నీ కోడలు భలే చేసింది. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి అనుకో. అరే మెల్లగా మాట్లాడవే. ఈ మాటలు గాని నా కోడలు వింటే మురిసిపోతుంది. అలా మురిసిపోతే ఇక అంతే సంగతి. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో. అమ్మాయి అంజలి, అంజలి ఇలా రామ్మా. చెప్పండి అత్తయ్యా, ఏమైనా కావాలా? ఏం చెప్పమంటావమ్మా? నువ్వు చేసిన ఈ పకోడీలు ఏమైనా బాగున్నాయా చెప్పు. ఏదో బుద్ధి గడ్డి తిని నిన్న పకోడీలు చేయమని అడిగాను. పాపం ఈ వనజ అయితే తినలేక తింటుంది. అయ్యో అత్తయ్యా, నేను బాగానే చేశాను కదా. బాగా చేశానని నీకనిపిస్తే సరిపోదమ్మా, మాకు అనిపించాలి కదా. ఏంటో ఈ కాలం అమ్మాయిలు వంట రాదు పాడు రాదు, ఏదో సాధించామనుకుంటారు. సర్లే అమ్మా అంజలి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. అలా శకుంతలనగానే అంజలి మొహం బాధగా పెట్టి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదిగో శకుంతల, నీ కోడలు బాధపడినట్టుగా ఉందే. కొత్త కోడల్ని అలా బాధ పెడితే నీకేమొస్తుందే? ఓసేయ్, పకోడీలు తిన్నావు గదా, ఇక వెళ్ళిపోవే. వెళ్ళిపో నీ ఇంటికి అంటూ వనజని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి ప్రసాద్కి అన్ని విషయాలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది అంజలి. ప్రసాదు ఓదార్చుతాడు. అమ్మ ఎప్పుడు అంతే అంజలి, నువ్వేం బాధపడకు. ఇలా ఏడిస్తే ఎలా చెప్పు? అది కాదండి, ఆ పక్కింటావిడ దగ్గర నన్ను అవమానించారత్తయ్య. నేను పకోడీలు బాగా చేశాను, అయినా కూడా నన్ను సూటిపోటి మాటలన్నారు. బాధపడకు, రాను రాను అన్నీ సర్దుకుంటాయిలే. బాగా అలసిపోయినట్టున్నావు, ఇక నిద్రపో. అలా తన భార్య అంజలిని ఓదార్చి నిద్రపుచ్చుతాడు. మరుసటి రోజు ఉదయాన్నే వర్షం బాగా కురవటం వల్ల ఇంట్లోకి నీళ్లొచ్చేస్తూ ఉంటాయి. అమ్మా అంజలి, అదిగో ఆ పాత్ర తీసుకొని ఈ నీటిని తోడి పక్కకు పోసేయమ్మా. ఇవెక్కువైతే ఇక ఇంట్లో ఉండలేం. అత్తయ్య, అది నా వల్ల అవుతుందా? నేను కూడా నీకు సాయం చేస్తానులేమ్మా. వెంటనే ఆ పాత్ర తీసుకో. మనమిప్పుడు ఈ పని చేయకపోతే కష్టమైపోతుంది. అలాగే అత్తయ్యా. అలా అంజలి వెంటనే ఒక పాత్ర తీసుకుని వర్షపు నీటిని తోడి ఇంటి బయట పోస్తుంది. అలా మధ్యాహ్నం వరకు ఆ పని చేస్తూనే ఉంటుంది. శకుంతల మాత్రం చిన్న సహాయం కూడా చేయకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. మధ్యాహ్నం అయిన తర్వాత, వర్షం నీళ్ళంతా వెళ్ళిపోయాయిలేమ్మా. ఇక ఆ వంట పనేదో చూడు, అసలే మధ్యాహ్నం అయిపోయింది అంటూ పనులు పురమాయించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శకుంతల. పాపం అంజలికి నడుము నొప్పిగా ఉన్నా ఇంటి బయట పొయ్యి దగ్గరికి వెళ్లి వంట చేయటం మొదలు పెడుతుంది. వంట పూర్తి చేసి తన అత్తగారికి వడ్డిస్తుంది. అత్తయ్య, ఈరోజు వంట ఎలా ఉందో చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా? చప్పిడికూడు. అస్సలు రుచే లేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. కాని తింటున్నానంతే. అన్నట్టు మర్చిపోయాను, బట్టలుతికి చాలా రోజులైంది. ఈ మాయదారి వర్షం రోజు పడుతూనే ఉంది. ఒక్కరోజైనా ఎండొస్తుందా అని చూస్తుంటే రావట్లేదు. ఇక ఎదురు చూసి లాభం లేదు. ఇవాళే ఆ బట్టల సంగతి చూడు. ఇక మౌనంగా తన అత్త మాటలు వింటున్న అంజలికి ఒక్కసారిగా కోపం తన్నుకొస్తుంది. వెంటనే, మీరసలు మనుషులేనా? ఈ ఇంటికి నన్ను కోడలిగా తెచ్చుకున్నారా, లేక పని మనిషిగా తెచ్చుకున్నారా?
అత్త అనే అహంకారమా? మిమ్మల్నెవ్వరూ ఏం మాట్లాడరనుకుంటున్నారా? మీరు చెప్పిన పని చేయడానికి నేనేం మీ బానిసని కాను. ఇప్పుడే ఈ క్షణమే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇదిగో అమ్మాయి, ఏంటా పొగరు? అలా పెద్దవాళ్లతో మాట్లాడతారా? నీ మెడలో నా కొడుకు తాళి కట్టాడు, ఆ విషయం గుర్తుపెట్టుకో. తొక్కలో తాలి అవసరం లేదు. ఇదిప్పుడే తీసి పారేసి మా ఇంటికి వెళ్తాను. అంజలి అలా మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి ప్రసాద్ వస్తాడు. అంజలి కోపంగా అరుస్తూ ఉండటాన్ని గమనిస్తాడు. చూడు బాబు చూడు, నీ భార్య ఏమంటుందో చూడు. అతనిని కూడా చూడకుండా ఇలా చేస్తుంది. ఇంక చాలమ్మా, నాకంతా తెలుసు. పక్కింటి వనజక్క నాకంతా చెప్పిందిలే. అయినా నీకు ఇదేం పిచ్చమ్మా? కోడల్ని ఇలా బాధ పెట్టడం ఏంటి? కొత్త కోడలని కూడా చూడకుండా కష్టాలు పెడతావా? పచ్చగా సాగాల్సిన మా కాపురంలో చిచ్చు పెడతావా? ఒరేయ్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అప్పుడే నీకు నీ భార్య గొప్పదైపోయిందా? ఇక చాలమ్మా, ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. పాపం అంజలికి అలా వరుసగా పనులు చెప్తూ ఉంటే తను ఎలా చేయగలుగుతుంది? అసలే వర్షం. ఆ వర్షంలో తనపై జాలి కూడా లేకుండా నువ్వు ఇంటి బయటే పొయ్యి పెట్టి వంట చేయమంటున్నావు. పాపం కట్టెల పొయ్యి సరిగా లేకపోయినా వంట చేసింది. ఏవండి, మీరు నా వల్ల అత్తయ్యని ఏమీ అనకండి. ఎంతైనా తను మీ అమ్మ. నేనిక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇలాంటి అత్తతో వేగటం నా వల్ల కాదు. వెళ్ళిపోతాను. చూసావమ్మా, మొన్నే నాకు పెళ్ళయింది. ఇప్పుడు ఈ ఇంట్లో కష్టాలు చూడలేక తను వెళ్ళిపోతానంటుంది. ఇది నీకు ఆనందంగా ఉందా చెప్పు? అలా తన కొడుకు అనటంతో తన కొడుకు జీవితం గురించి ఆలోచించటం మొదలుపెట్టింది శకుంతల. ఇక తన కొడుకు జీవితం పాడవకుండా ఉండాలి అని నిర్ణయించుకుంటుంది. అంజలికి ఎలా పనులు చెప్పి తప్పు చేశాను అనుకుంటుంది. చూడమ్మా అంజలి, నేను నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. నా వల్ల మీరు బాధపడటం నాకిష్టం లేదు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టంలే. నేను కూడా ఒకప్పుడు ఈ ఇంటికి కోడల్నే, కానీ ఏదో పంతంతో అలా ప్రవర్తించాను. మనసులో ఏం పెట్టుకోకు. పదమ్మా పద, కాస్త తిందువు గాని. చూసావా అంజలి, మమ్మ ఎప్పుడూ అంతే. బాధ పెడుతుంది, ఆ తర్వాత దగ్గరవుతుంది. కానీ ఇతరులకి మాత్రం కీడు తలపెట్టదు. అమ్మ తరపున నేను కూడా క్షమాపణలు అడుగుతున్నాను. ఇక నువ్వెక్కడికి వెళ్లాల్సిన పనే లేదు. అలా ప్రసాదు శకుంతల చెప్పటంతో అంజలి మనసు మారిపోతుంది. ఇక అప్పట్నుంచి కోడలికి పనులు చెప్పటం లేదు శకుంతల. తన కోడలికి సహాయం చేస్తూ తాను కూడా ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.